చిలకలూరిపేటలో నేటి ప్రజాగళం సభకు సర్వం సిద్ధమైంది. బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతృత్వంలో జరుగుతున్న తొలి ఉమ్మడి సభ కావడంతో కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ సభకు బొప్పోడి దగ్గర 300 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 2014లోనూ 3 పార్టీలు గుంటూరు జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి విజయ దుందుబి మోగించాయి. అదే సెంటిమెంట్తో ఇప్పుడు కూడా గుంటూరు గడ్డపై నుంచి శంఖారావం మోగించబోతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో లోకేష్ నేతృత్వంలో 3 పార్టీల ముఖ్య నేతలు వివిధ కమిటీలతో సమావేశమయ్యారు. బహిరంగ సభకు హాజరయ్యే లక్షలాది మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నవ్యాంధ్ర భవిష్యత్తుకు దశ దిశ చూపేలా ఎన్డీఏ కూటమి సభ దద్దరిల్లిపోయేలా నిర్వహించాలని 3 పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేశారు. వేదికపై 14 అడుగుల భారీ ఎల్ఈడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. వేదికపైకి 30 మందిని మాత్రమే అనుమతించబోతున్నారు. ప్రజలు వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 20 ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. 6 హెలిప్యాడ్లను ఏర్పాటు చేసి 5,000 మంది పోలీసులతో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. సభా వేదిక చుట్టూ ఇనుప గ్రిల్స్ తో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చిలకలూరుపేటలో నేటి ప్రజాగళం సభకు సర్వం సిద్ధమైంది. బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతృత్వంలో జరుగుతున్న తొలి ఉమ్మడి సభ కావడంతో కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ సభకు బొప్పూడి దగ్గర 300 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, ఏం చెప్తా ఉన్నారు టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇటు బీజేపీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఏమంటున్నారు? నవీన్, ఏదైతే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలి సభ, ఉమ్మడి సభ ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మొత్తం కూడా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మొత్తం కూడా సభకు సంబంధించిన ఏర్పాటు కూడా సర్వం సిద్ధం చేశారు. మొత్తం కూడా డయాస్ దగ్గర నుంచి మొత్తం కూడా దాన్ని వేదికపై నుంచి వీక్షించేందుకు ప్రజలకు కూడా ప్రత్యేకమైన సదుపాయాలు అయితే ఇక్కడ కల్పించడం కూడా జరిగింది. సభా వేదిక చూస్తే దాదాపు 8 అడుగుల ఎత్తు ఎత్తులో డయాస్ని ఏర్పాటు చేశారు. మొత్తం 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల లోతులో ఈ మొత్తం కూడా సభా వేదిక అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పైన చూడొచ్చు మనం ఎల్ఈడి స్క్రీన్స్, దాదాపు 14 అడుగుల భారీ ఎల్ఈడి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సభికులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ చూస్తానికి కూడా దాదాపు ఒక 20 ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే సరిగ్గా 3 గంటలకు నరేంద్ర మోడీ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ లో మొత్తం గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ సభా ప్రాంగణానికి సాయంత్రం 5 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత 5 గంటల నుంచి 6 గంటల మధ్య మోదీ గారి ప్రసంగం ఉండింది కూడా టీడీపీ, జనసేన వర్గాలు కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి పట్టాభి గారు మనతో ఉన్నారు. ఆయన మరీ తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎలా ఉన్న ఏర్పాట్లు అన్నీ చూస్తే కనుక ఇప్పుడు కూడా కనీవిరిగిన రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా స్టేజ్ చూస్తే కనుక ఎదర సింబల్ చూస్తే కనుక, బ్యానర్ చూస్తే కనుక మొత్తం కూడా 3 పార్టీలని గుర్తును ప్రతిబింబించే విధంగా కూడా ఉన్నాయి. ఎలా చూస్తారు? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కూడా సంయుక్తంగా పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ ప్రజాగళం పేరుతో ఈ రోజు సాయంత్రం ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. కొన్ని లక్షల మంది ఈ సభా కార్యక్రమానికి రాబోతున్నారు. అంతేకాకుండా 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగి
ఒకే వేదికపైకి రాబోతున్నారు. వారి ప్రసంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా సర్వనాశనమైనటువంటి పరిస్థితిలో ఏ రకమైనటువంటి భరోసాని రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతున్నారని 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు అన్ని ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. వచ్చిన వారికి మినరల్ వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఎందుకంటే ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి సందర్భంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక అత్యంత భారీ సభగా ఇది నిలవబోతోంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా, మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా బ్రాండ్ ఏపీని ఏ రకంగా పునర్నిర్మించబోతా ఉన్నారు. ఎందుకంటే బ్రాండ్ ఏపీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళ బ్రాండ్ ఏపీ అంటే ఈ రోజున దురదృష్టవశాత్తు ఒక శీలావతి గంజాయిగా ఇవాళ మారిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా నిలబెట్టాలి, పెట్టుబడులు ఏ రకంగా తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి. ఇప్పటి వరకు అయితే అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మొత్తం కూడా రాష్ట్రానికి ఈ 2 పార్టీలు అవసరం ఏంటో మొత్తం కూడా వివిధ బహిరంగ సభలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు మోదీ గారి ప్రసంగం పట్ల అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి ఈసారి రావాల్సిన కొన్ని హామీలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. ఆయన ప్రసంగం కోసమే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సహకారం అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే అనేక సార్లు వివరించారు ఎందుకు ఈ 3 పార్టీలు కలవాల్సి వచ్చింది, దేనికోసం కలిశారు. ఇవాళ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా పూర్తిగా లూటీ చేసేశాడు. వేల కోట్ల రూపాయలు లూటీ, లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఇవాళ పూర్తిగా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైపోయినటువంటి పరిస్థితిలో కేంద్రం యొక్క సహకారం చాలా అవసరం. కాబట్టి ఆ రకంగా రేపు మళ్ళీ తిరిగి ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నిక కాబోతున్నటువంటి సందర్భంలో ఆయన సహకారం కూడా చాలా అవసరం. అదేవిధంగా పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్రం యొక్క సహకారంతోనే మళ్ళీ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిశాయి. ఇవాళ అటువంటి సందేశాన్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ వేదికపై నుంచి అందించబోతున్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా అన్ని రకాలుగా కేంద్రం యొక్క సహకారం ఉంటుందన్న ఒక మెసేజ్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక విన్నింగ్ కాంబినేషన్. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇది ఒక విన్నింగ్ కాంబినేషన్. ఇవాళ రెండో పక్కన ఒక చీటింగ్ కాంబినేషన్. పూర్తిగా శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్రచంద్రం మాఫియాలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకుంటే ఇవాళ ప్రజలతో మా పొత్తు. అందుకునే ఈ సభా కార్యక్రమానికి ప్రజా గళాన్ని నామకరణం చేశాం. ఇవాళ ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, ప్రజల గళాన్నే ఈ రోజున ఈ వేదికపై నుంచి వినిపించబోతున్నాం. ఇవాళ ప్రజాగళం వేదిక జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పలకబోతోంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి ఒక సమర సంకారాన్ని కూడా ఈ వేదికపై నుంచే పూరించబోతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి ఇవాళ ఈ వేదికపై నుంచి దాని నిర్మాణానికి ఈ వేదిక అంకురార్పణ చేయబోతుంది. వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి తొలగించమని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రకంగానే ఇవాళ 3 పార్టీలు కూడా పనిచేయబోతా ఉన్నాయి. ఇవాళ 3 పార్టీలు కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఈ 3 పార్టీలు కూడా కలవటం జరిగింది. ఖచ్చితంగా ఈ 3 నాయకులు మచ్చలేనటువంటి నాయకులు, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి రాజకీయ జీవితంలో ఈ రోజు వరకు కూడా ఒక చిన్న మచ్చలేదు. రెండో పక్కన పూర్తిగా అవినీతి బురదలో కూరుకుపోయి ఆఖరికి మన బిడ్డల ఉద్యోగాలు కూడా అమ్ముకున్నటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా చూస్తే ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదల చేశారు. విడుదలైన తర్వాత తొలి సభ అంటే మోడీ గారిది తొలి సభ అవుతుంది, ఇటు పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది తొలి సభ ఇదే కావటం. ఆ తొలి సభలో కూడా 3 కూడా పార్టిసిపేట్ చేయడం ఎలా ఉండబోతుంది? నిజంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రకంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా పూర్తి నిర్బంధం, మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందా అన్న ఒక అనుభూతిని పొందారు. చాలా చోట్ల బాణాసంచా కాల్చారు. మాకు అర్థం కాలే ఏంటి ఇంత సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అంత ఉక్కబోతకు గురవుతా ఉన్నారు. పూర్తిగా భయం అనేటువంటి ఒక దుప్పటిని కప్పేసి ఒక నియంతలాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలన చేశాడో, నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సగం స్వాతంత్రం ఈ రాష్ట్రానికి వచ్చిందని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫీల్ అయ్యారు. రేపు మే 13వ తేదీన ఏదైతే ఎన్నిక జరగబోతుందో రాష్ట్రానికి, ఆ ఎన్నిక అత్యంత కీలకమైనదిగా వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తమ భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి ఎన్నిక ఈ ఎన్నికని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ బటన్ నొక్కుదామా, ఎప్పుడు గుర్తు మీద నొక్కుదామా, కమలం గుర్తు మీద నొక్కుదామా అని చెప్పి ప్రజలు వారి చేతిలో ఉన్నటువంటి పవర్ఫుల్ బటన్ని నొక్కటానికి ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీని మీరు చూస్తారు ఒక ప్రభంజనం. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూస్తారు జూన్ 4వ తేదీతో
జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. జగన్ రెడ్డి నీ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ప్రజాగలం వేదిక పై నుంచే నీ కౌంట్ డౌన్ ని ప్రారంభిస్తున్నాం. ముగ్గురు నాయకులు కూడా నీకు రాజకీయ సమాధి కట్టడానికి ఇవాళ ఈ వేదిక పై నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాగలాన్నే ఈ ప్రజాగలం వేదిక పై నుంచి ముగ్గురు నాయకులు కూడా వినిపించబోతున్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రజలకు ఒక భరోసాన్ని ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా వారి ప్రసంగాలు ఉండబోతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ప్రజాగలం సభకు మొత్తం కూడా విస్తృతమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం కూడా జరిగింది. మొత్తం కూడా సభా వేదిక దగ్గర నుంచి ఏదైతే ప్రజలు వీక్షించేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ కూడా మొత్తం కూడా చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల మంది వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే జాతీయ రహదారిపై నుంచి నేరుగా సభా ప్రాంగణానికి వచ్చేందుకు ప్రత్యేకమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా మొత్తం కూడా ట్రాఫిక్ కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా డైవర్ట్ చేస్తున్నారు. అటు మేదరమెట్ల నుంచి కూడా మొత్తం ట్రాఫిక్ గుంటూరు మీదుగా విజయవాడకి అయితే డైవర్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దాదాపు 10 లక్షల మంది ఖచ్చితంగా ఈ సభకు హాజరవుతారు. ఈ సభ నుంచే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దిశానిర్దేశం కూడా ఈ సభ ద్వారా జరుగుతుందని కూడా టీడీపీ నేతలు అలాగే జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.